మాట్లాడే మాటలు ఈ 93 రోజుల్లో ఆయన భాష, ఆయన హావభావాలు, ఆయన గొంతు చించుకుంటూ పెడబొబ్బలు పెడుతున్న లొల్లి నాకైతే అర్థమైతలేదు. మనమేమో మంచిగా దిలాసాగా ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం, మంచిగా మనం మాట్లాడుతున్నాం, ఏ బాధ లేకుంటున్నాం మనం. ఆయన మాత్రం ఎక్కడ ఎవడు కుర్చీ గుంజుకుంటాడో అన్నట్టు రోజొక్కసారి లొడలొడలో డబ్బల రాళ్ళే చూపినట్టు ఓ రోజంతా లొల్లి పెడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నా మీరు చూస్తున్నారు. కాక మొన్న అంటాడు, ఏమంటాడు ఆయన, మెడల పేగులేసుకొని తిరుగుతావు, నువ్వు బోటి కొట్టేటోను ఏంటిది, నువ్వు మెడల పేగులేసుకొని తిరుగుతా అంటే అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా? లాగుల తొండలు ఇడుస్తా అంటాడు. లాగుల తొండలు ఇస్తుంటే ఏంటి నాకు అర్థం కాదు. ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటనా? ఊళ్ళలో కూడా మాట్లాడతలేరు, ఇవాళ రేపు బజార్ల పంచాయతీలో కూడా అట్లా తిట్టుకుంటలేరు. ఇంకా చిల్లర. ఏప్రిల్లో పంటలు కోతలకు వస్తున్నాయి. ఏప్రిల్లో ఇక ఎండిపోగా మిగిలిన పంటలు ఏవైతున్నాయో అవి కోతలకు వస్తున్నాయి. ఆ కోతలను, పంట కోతల టైంకు 500 బోనస్ ఇవ్వాలంటే మళ్ళీ ఈయన చాలా తెలివైనడు రేవంత్ రెడ్డి. చెప్పినా కదా, నిజాయితీ పరుడైన మోసగాడు. అందుకే ఏం చెప్తాడు మళ్ళా, అయ్యో నేను ఇద్దామనుకున్నా కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా ఏం చేయాలి అంటాడు. అందుకే నేను అడుగుతున్నా, ఎలక్షన్ కోడ్ ఇంకా 3 రోజుల తర్వాత వస్తుంది, మార్చి 14కో 15కో వస్తుంది అంటాను. రేవంత్ రెడ్డి, పొంకనాల పోతిరెడ్డి, నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, ఇచ్చిన మాట మీద విలువ ఉంటే, నీ కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే, ఇక నీ భాషలో చెప్పాలంటే మొగోనివైతే ఈ రోజు ఈ 3 రోజులల్లా ఈ 3 రోజులలో జీవోది, ఈ 3 రోజులలోనే జీవోది 500 బోనస్ ఇస్తున్న రైతన్నలకి యాసంగి పంట నుంచి అని చెప్పి దమ్ముంటే మాట నిలబెట్టుకో. దమ్ముంటే మగాడివైతే 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తాను కదా, ఆ పని చేసి చూపెట్టు, అప్పుడు ఒప్పుకుంటాం. దమ్ముంటే మగాడివైతే 46 లక్షల మంది పెద్ద మనుషులకు నెలకు 4,000 ఇస్తాను, ఇచ్చి చూపెట్టు, అప్పుడు ఒప్పుకుంటాం. దమ్ముంటే మగాడివైతే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు కదా డిసెంబర్ 9 నాడు, చేసి చూపెట్టు, అప్పుడొచ్చి ఓట్లు అడుగు. సిగ్గులేని నీతిమాలిన మాటలు మాట్లాడకు. ఎన్ని దౌర్భాగ్య మాటలు మాట్లాడుతా అండి. ఎవరు వాళ్ళు నా ప్రభుత్వాన్ని గులగొట్టేది? ఎవడు గులగొడతా అన్నాడు? ఇవ్వడంలే. మానవ బాంబులు అవుతామంటాడు. మానవ బాంబులు అయ్యే అక్కర్లేదు రేవంత్ రెడ్డి గారు. నీ పక్కకే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో మానవ బాంబులు. ఒక దిక్కు నల్గొండ బాంబు ఉన్నది, ఇంకో దిక్కు ఖమ్మం బాంబు ఉన్నది. ఎప్పుడు వెళ్తుందో తెలియదు. మేమేం చెయ్యం. నువ్వు 5 ఏళ్ళు ఉండు మంచిగా, మేము అద్దంటలేం. 5 ఏళ్ళు మంచిగా ఉండు. నువ్వు ఎట్లాగూ ఫెయిల్ అవుతావు మాకు తెలుసు, నీకు తెలుసు. నీకు రాసిన మేనిఫెస్టో రాసిన 420 గాళ్ళకు కూడా తెలుసు. బరాబర్ ఫెయిల్ అవుతావు నువ్వు, మాకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. మోసపోయినవని అర్థమైంది. అందుకే నేను అంటున్నాను, 5 ఏళ్ళుండు, ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకోపోతే 100 రోజుల్లో ఇది చేస్తా, అది చేస్తా, పొడి చేస్తా అని ఏదైతే నరికినవో, పొంకనాలు కొట్టినవో అది నిలబెట్టుకోకపోతే 100 రోజుల తర్వాత, మార్చి 17 తర్వాత నీ బొందదవేది కూడా ఇదే తెలంగాణ ప్రజలు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఎక్కువ రోజులు దాగే అబద్దాలు. ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి లాగా లేడు. బరాబర్ చెప్తున్నా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు ఒడుస్తాడు, బీజేపీలకు జంప్ అవుతాడు. రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఆయన కుల్లా చెప్తున్నాడు, సిగ్గు కూడా పడతలేడు ఆయన ఏమి. మన మోడీ వచ్చినప్పుడు ఏమన్నాడు, బడే బాయ్ ఆప్ హమారే బడే బాయ్ హై, ఆగే భీ ఆప్కా మదద్ చాహియే. నేను నాకు తెలియకూడదు ఆగే భీ మదద్ చాహియే అంటే ఏంది. ఇంకా ముందు రానున్న రోజుల్లో కూడా, రానున్న సంవత్సరాల్లో, రానున్న రోజుల్లో కూడా నీ ఆశీర్వాదం ఉండాలి అన్నాడు. అంటే ఏమన్నట్టు, మేము గెలిచేది లేదు, పీకేది లేదు, కాంగ్రెస్ వాళ్ళు మా రాహుల్ గాంధీ గారు ఏం కాడు, మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అవుతావు అని కూడా కాంగ్రెస్ సీఎం చెప్తాడే. అంటే ఏమన్నట్టే, బరాబర్ మొత్తం సెట్టింగ్ చేసుకున్నట్ట కాదా? ఇక గిసొంటోడు మళ్ళీ ఆయన ఓట్లు వేయాలని చెప్పి తిరుగుతా ఉన్నాడు. ఇక్కడున్న మా సోదరులకు నేను ఒకటే కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రి చెప్తాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, మా కేంద్ర ప్రభుత్వం రాదు అని ముఖ్యమంత్రి గారే గంటా పదంగా నరేంద్ర మోడీ ఆశీర్వాదం కావాలని అడుగుతాడు. మరి అసంటోనికి ఓట్లు వేసుడెందుకు, మన ఓటు ఖరాబు చేసుకుండేందుకు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ఇప్పటికి 4 సార్లు, ఒకసారి కాదు 4 సార్లు ఆరోపించిన, రేవంత్ రెడ్డి అంటే ఆయనే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పక్కా జంప్ అవుతాడు, ఏకనాథ్ షిండే లెక్క ఈయన బీజేపీలో దూరుతాడు, సొరతాడు, కాంగ్రెస్ కు తంతాడు అని చెప్పిన. ఒకసారి కాదు 4 సార్లు, నెల రోజుల నుంచి చెప్తున్నా. రేవంత్ రెడ్డి అన్నిటి మీద స్పందిస్తాడు, దీని మీద మాత్రం మాట్లాడతలేడు. అంటే ఏందన్నట్టు, మౌనం అర్ధాంగీకారమే కదా, ఒప్పుకున్నట్టే కదా. అందుకే అంటున్నా నేను, మా సోదరులందరూ కూడా దయచేసి జాగ్రత్తగా ఆలోచించాలి.
ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇప్పుడున్నది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది సగం బీజేపీ సగం కాంగ్రెస్ పార్టీ యొక్క మనిషి, ఆయన కల్తీ మనిషి. రేవంత్ రెడ్డి అంటూ ఆయన ఏ పార్టీ వాడు కాదు. మొదలు బీజేపీ, అటెనక టీఆర్ఎస్, అటెనక పోయి తెలుగుదేశం మీద వచ్చిండు, ఇప్పుడు కాంగ్రెస్ లో వచ్చిండు. ఎప్పుడు ఏ ఎండకా గొడుగు పట్టేటోడు, ఏటు గాలింటే గడిపోతాడు తప్ప ఆయనకు ఒక నీతి లేదు, సిద్ధాంతం లేదు, మన్ను లేదు, మశానం లేదు. అందుకే అంటున్నా నేను, పార్లమెంటు తర్వాత పక్కాగా రాహుల్ గాంధీకి వెన్నుపోటు ఒడిచి పక్కాగా బీజేపీలో చేరే మొట్టమొదటి వ్యక్తి ఈ పొంకనాల పోతిరెడ్డి రేవంత్ రెడ్డి అవుతాడు. రాసి పెట్టుకోండి మీరు గంభీరావుపేటలో అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇట్లాంటి పార్టీకి, అట్లాంటి నాయకులకు ఇంతవరకు వాళ్ళ క్యాండిడేట్ ఎవరో కూడా తెలియదు. అట్లాంటి వాళ్లకు ఓట్లేసి ఇవాళ పరోక్షంగా బీజేపీకి లాభం చేయవద్దని చెప్పి నేను మిత్రులందరినీ, సోదరులందరినీ కూడా కోరుతున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఈ కాంగ్రెస్ పార్టీకి వేసే ఓటు పరోక్షంగా మళ్ళీ బీజేపీకి పోతుంది, యాది పెట్టుకోండి.